సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
హైదరాబాదు పట్టణంలో గోలుకొండ బోనాలు, హైదరాబాదు పట్టణంలో గోలుకొండ బోనాలు, ఆడబిడ్డలతోటి అన్న తమ్ములతోటి, ఆడబిడ్డలతోటి అన్న తమ్ములతోటి ఏట ఏట ఎత్తుతున్న గోలుకొండ బోనములు, ఏట ఏట ఎత్తుతున్న గోలుకొండ బోనము. వందనాలు 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 వందనాలమ్మ ఎల్లమ్మ తల్లి అందుకో మా పూజలు. వందనాలు వందనాలమ్మ ఎల్లమ్మ తల్లి అందుకో మా పూజలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే గోల్కొండలోని బోనాలకైతే రావడం జరిగింది. ఈ రోజు నుండి ఆషాఢ బోనాలు తొలి బోనంగా అయితే గోల్కొండలోని జగదాంబ అమ్మవారి యొక్క బోనం అయితే మొదటి బోనంగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారుగా గోల్కొండ యొక్క మొదటి ఈ ద్వారం, మెయిన్ ద్వారం అంటారు దీన్ని. దీని నుండి ఈ ద్వారం గుండా మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత బోనాలకు సపరేట్ రూట్ అయితే పోలీసు వారు అయితే అన్ని అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం అయితే ఇప్పుడు మెయిన్ ద్వారం నుండి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపించే రైట్ సైడ్ లో అయితే గోల్కొండ యొక్క రాజుల యొక్క సమాధులు అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందులో గోల్కొండ యొక్క యుద్ధ సామాగ్రి అయిన పిరమిడ్లు, బాంబులు లాంటివి అయితే అందులో అయితే ఉండడం జరుగుతుంది. దాని నుండి మనం రైట్ సైడ్ తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ముందులో ఒక వేప చెట్టు కింద నాగులమ్మ పుట్ట ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మనకు గోల్కొండ యొక్క ఉత్సవాలు అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. నేనైతే మార్నింగ్ టైంలో వెళ్ళాను. మంది ఎక్కువ ఉంటారు, అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మార్నింగ్ టైంలోనే వెళ్ళాను. ఉత్సవాలు అనేది తొలి బోనం అనేది మధ్యాహ్నం 4 దర్వాజా నుండి అయితే అమ్మవారిని ఊరేగింపు అయితే ఇక్కడికైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నేనైతే మార్నింగ్ వెళ్ళి
అమ్మవారిని అయితే ప్రశాంతంగా ఎవరు లేని టైంలో అయితే దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు మెట్లు కదా, వాటికి ప్రతి ఒక్కరు పసుపు బొట్లు అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ అయితే అమ్మవారికి అయితే మొక్క అయితే చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ మెట్లు మొత్తం వచ్చేసి అమ్మవారికి గోల్కొండ కోట నుండి 360 మెట్లు అయితే అమ్మవారి గుడి దగ్గర వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరైతే అందరూ బొట్లు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవడం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అమ్మవారి చరిత్ర గురించి చెప్పాలంటే అమ్మవారు అయితే దాదాపు 700 సంవత్సరాల క్రితం నుండి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. గోల్కొండ రాజులు పరిపాలించక ముందు నుండే ఇక్కడ గొల్లవాళ్ళు ఈ కొండ మీదకి ఆవులను గొర్రెలను తీసుకొచ్చి మేపుకునేటప్పుడు వారికి అమ్మవారు అయితే కనిపించారని ఇక్కడైతే స్థల పురాణం ప్రకారం జరుగుతుంది. అంతేకాకుండా కాకతీయ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ రాజులు ప్రతి ఒక్క కాకతీయ రాజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని యుద్ధానికి కానీ ఏ పనైనా చేసేవారని అయితే కూడా ఒక కథ అయితే ప్రాచుర్యంలో అయితే ఉన్నది. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఒక సపరేట్ ప్లేస్ అయితే కేటాయించడం జరిగింది. లాస్ట్ టైం అయితే కొబ్బరికాయలు కొట్టడానికి అంత అవైలబుల్ అయితే ఉండేది కాదు. ఈసారి మాత్రం అయితే ఈ ప్రభుత్వం వారు అయితే అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని కిందికైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే పోలీస్ బందోబస్తు కానీ ఎటువంటి గొడవలు జరగకుండా అయితే మంచి చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది.
అంతేకాకుండా మెడికల్ పరంగా కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ గోల్కొండ పోర్టులో ప్రతిరోజు అయితే ఈవినింగ్ 7 o'clock అయితే ఒక లైటింగ్స్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి అయితే కోట యొక్క చరిత్ర అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ప్రతిరోజు అయితే 7 o'clock అయితే ఫస్ట్ షో అయితే ఇంగ్లీష్ లో అయితే వేయడం జరుగుతుంది. ఒక షో వచ్చేసి 40 minutes ఉంటుంది. మనిషిని బట్టి హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారా అవైలబుల్ బట్టి ఆ రోజు అయితే ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన షో అయితే మీరు చూస్తున్న ప్లేస్ లో అయితే వేయడం జరుగుతుంది. ఎవరైనా గోల్కొండ కోటకు వెళ్ళిన వాళ్ళైతే ఈవినింగ్ దాకా వెయిట్ చేసి ఆ షో అయితే చూసి రండి, చాలా అయితే బాగుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చే టైంలో అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే అన్నదానం అయితే కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. కోర్టులోకి ఎంతమంది వచ్చిన వాళ్ళందరికీ అయితే అన్నదానం అయితే అందరికీ సరిపోయే విధంగానైతే రెడీ చేసి అయితే సప్లై అయితే చేస్తున్నారు. దీన్ని విండే టైంలో అయితే ఎమ్మెల్సీ విజయశాంతి మేడం అయితే రావడం జరిగింది. వారైతే ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత నేను ఒకటే కోరుకుంటాను, తెలంగాణ ప్రజలందరూ చల్లగా సంతోషంగా ఉండాలి, మంచి జరగాలి. ఒక ఉద్యమకారినిగా ఎమ్మెల్సీగా నా ప్రజలు సంతోషంగా ఉండడం నాకు కావాలి. మా అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. అండ్ మా ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకి ఇంకా ఇంకా మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోట లోపల కానీ బయట కానీ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా పోలీసు వాళ్ళు అయితే చాలా బందోబస్తు ఉన్నారు. అంతేకాకుండా మెడికల్ కి సంబంధించి అంబులెన్స్లు కానీ, మెడికల్ కిట్స్ కానీ, మెడిసిన్స్ కానీ అయితే అవైలబుల్ అయితే ఉండడం అయితే జరిగింది. అంతేకాకుండా జనానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి చోట అయితే వాటర్ అయితే ఎక్సలెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోని అయితే అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.